50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులో ఐపీఓస్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ అందరికీ ఐపీఓ అనేది బాగా పాపులర్ అయిపోతుంది. ఏంటి అసలు ఐపీఓ అనేది కూడా కొంతమందికి తెలియదు. సో దాని గురించి చెప్పండి సార్. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎప్పుడైతే కంపెనీస్ ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం వస్తాయో అప్పుడు ఐపీఓ ద్వారా వాటి షేర్లని పబ్లిక్ అందరికి కూడా కొనుక్కునే అవకాశం ఇస్తుందన్నమాట. సో అంతవరకు ఏంటంటే లిమిటెడ్ సెట్ ఆఫ్ ఓనర్స్ ఉంటారు ఆర్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఆ కంపెనీలో. అందుకే దాన్ని లిమిటెడ్ అంటాము. అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ అంటాము. సో ఒక కంపెనీ ఒక ఐపీఓకి వచ్చిందంటే పబ్లిక్ లిమిటెడ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో పబ్లిక్ కూడా పార్ట్నర్స్ అన్నమాట. అది ఎప్పుడవుతుందంటే ఈ ఐపీఓ ద్వారా. ఐపీఓ అంటే ఏంటంటే ప్రైమరీ అంటే ఫస్ట్ టైం షేర్ సేల్ చేయడాన్ని ఐపీఓ అంటాము. సో ప్రైమరీగా మార్కెట్లోకి రావడాన్ని. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్సే కానీ ఎవరికైతే అవకాశం లేదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో మనకు కూడా షేర్స్ కావాలి అనుకుంటే ఐపీఓ ద్వారా అప్లై చేసుకొని మనకి పొందే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మంది అప్లై చేసుకుంటే ఏదైనా లాటరీ సిస్టమ్ ద్వారా అలాట్ చేస్తారు. ఆర్ తక్కువ మంది చేసుకుంటే అందరికీ వస్తాయి. సో వాళ్ళు ఆఫర్ చేసినంత అమౌంట్కి అప్లై చేసామనుకో అందరికీ వస్తాయి. లేదు 5 సార్లు చాలా మటుకు ఐపీఓలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక లెట్స్ 1000 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తే 10 నుంచి 15, 20 రెట్లు, 30 రెట్లు కూడా అప్లై చేసే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు 200 రెట్లు కూడా అప్లై చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు లాటరీ ద్వారా ఎవరెవరికి అలాట్ చేయగలుగుతారో వాళ్ళు చేస్తూ ఉంటారు రూల్స్ తీసుకొని. సో ఇందులో కూడా ఏంటంటే ఐపీఓ అప్పుడు కూడా రిటైల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని సపరేట్గా ఇప్పుడు సపోజ్ 1000 కోట్లలో ఒక 100 కోట్లు రిటైల్ వాళ్ళకి ఆఫర్ చేస్తూ మిగిలిన 900 కోట్లని ఇన్స్టిట్యూషన్స్కి ఆఫర్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయి ఉండొచ్చు. అవి కూడా ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ ఐపీఓలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏంటంటే నీకు మంచి కంపెనీ ఏదైనా రన్ అవుతోంది, అది ట్రేడ్ అయితే మార్కెట్లో బెటర్ రిటర్న్స్ రావచ్చు, మంచి ప్రైస్ రావచ్చు అని ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. సెకండ్ ఏంటంటే యూజువల్లీ ఎక్కువగా సబ్స్క్రైబ్ అయినప్పుడు అంటే డిమాండ్ ఎక్కువ ఐపీఓకి లిస్టింగ్ అయినప్పుడు అంటే ఏ రోజైతే మనం ఫస్ట్ అప్లై చేస్తూ ఉంటాము దాన్ని బుక్ బిల్డింగ్ లిస్టింగ్ ఆ టైం అవుతుంది. ఆ తర్వాత టైం అయిపోయాక ఈ లాటరీ తీసేసి ఎవరి స్టాక్స్ వాళ్ళకి అలాట్ చేసి ఒక డేట్ నెక్స్ట్ యూజువల్లీ 2 to 3 days తర్వాతనే ఇమ్మీడియట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. లిస్ట్ అవుతున్నప్పుడు ఏదైతే ఆఫర్ ప్రైస్ ఉందో ఆఫర్ ప్రైస్ కన్నా లిస్ట్ ప్రైస్ యూజువల్లీ డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుంది. బట్ నువ్వు కొన్నది మాత్రం ఆఫర్ ప్రైస్ దగ్గర లెట్స్ 60 రూపాయలకు కొన్నావు, లిస్ట్ ప్రైస్ 75 రూపాయలకు అయిందనుకో. చాలా మంది ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ 15 రూపాయల గెయిన్ కోసం కొనేవాళ్ళు ఉంటారు. దాన్నే మనం లిస్టింగ్ గెయిన్స్ అంటాం. సో ఆ లిస్టింగ్ గెయిన్స్ కోసం కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు అప్లై చేస్తారు. సపోజ్ ఒక లాటు ఒక 15,000 పెట్టి కొన్నాము, లిస్టింగ్ గెయిన్స్ ఒక 20% వచ్చాయంటే 3,000 రూపాయల లాభంతో లిస్ట్ అయిన రోజే ఇమ్మీడియట్గా అమ్మేస్తారు. అది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐపీఓ గెయిన్స్ కోసం. అలా కాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక కంపెనీ యొక్క బిజినెస్ని వాటి నంబర్స్ని ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ని ఆ బిజినెస్ మోడల్ని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే ఉంచుకొని కంటిన్యూడ్ హోల్డింగ్. ఎందుకంటే కొన్ని ఐపీఓలు ఏవైతే మనం చూస్తూ ఉంటాం ఇన్ని రేట్లు పెరిగింది, ఇన్ని సంవత్సరాలు అప్పుడు కొన్నాము, ఇప్పుడు ఈ కంపెనీ ఇన్ని రోజులు పెరిగింది అంటే ఓపిక పట్టి. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ ఆన్ చేస్తారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతారు. ఎవరికైతే అలాట్ అవ్వలేదో ప్రైస్ ఇంకా స్టిల్ మేక్ సెన్స్ అన్నప్పుడు లిస్ట్ అయ్యాక ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటారు వాట్ ఎవర్ ద ప్రైజ్ ఇస్. అది ఐపీఓ అంటే అనమాట. సో మనకి ఇండియాలో టాప్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు కరెంట్లీ నడుస్తున్న ఐపీఓస్ చూసుకుంటే ఐపీఓస్ ఏంటంటే సైకిల్. ఎట్ ఎనీ టైం కొన్ని కంపెనీస్ ఐపీఓలో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్ ఉన్న ఐపీఓలు ఏంటి, అందులో ఏవి ఇన్వెస్ట్ కలగొచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం, ఇందులో నా ఒపీనియన్ ఉంది. సో మంచిగా పర్ఫార్మ్ చేసే ఐపీఓస్ అనుకోవచ్చు, చేయగలిగే అవకాశం ఉన్న ఐపీఓలు విచ్ వీ కెన్ అప్లై ఇన్ ఐపీఓలు చూసుకుంటే ఇప్పుడు ఒకటి రీట్ ఉంది, నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ అని. సో ఇది రీట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది కూడా ఐపీఓ ద్వారానే ఫస్ట్ అలాట్ చేస్తారు, ఆ తర్వాత ట్రేడ్ అవుతుంది. సో ఇది
ఇది కూడా తీసుకోవచ్చు. సో, ఇది 5th ఆగస్ట్ అంటే ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో రాబోతుంది. 5th ఆగస్ట్ నాడు ఓపెన్ అవ్వబోతుంది. 7th ఆగస్ట్ క్లోజ్ అవుతుంది. సో, 5th, 6th, 7th 3 రోజులు అప్లై చేసుకుంటే మనకి దొరికిందంటే ఇది 4,800 కోట్ల సమీకరిస్తున్నారనమాట ఐపీఓ ఓకే. ద్వారా. సో, ఇది ఎవరికైతే రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి, కొంచెం రిస్క్ వద్దు అనుకునే వాళ్ళకి రీట్స్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అదొకటి. ఇంకోటి ఇన్విట్ కూడా అవుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అనమాట. ఇది హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ అని అదొకటి కూడా వస్తోంది. ఇది ఆహ్, 25% నియర్లీ రూ. 70 దగ్గర వాళ్ళు ఆఫర్ చేస్తుంటే ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియం బాగా ఉంది. సో, ఇది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది లిస్టింగ్. దీన్ని ఇన్వెస్టర్స్ చేసుకోవచ్చు. ఇది కూడా 5th నాడు వస్తోంది. 7th నాడు క్లోజ్ అవుతది. సో, ఈ లిస్టింగ్ కూడా 12 నాడు అవుతుంది. ఓకే. అలాట్ అయితే మాత్రం షార్ట్‌గా ఒక 25-30% గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ హ్మ్. 4, 5 డేస్‌లో 5th నాడు చేస్తే అదొకటి. ఇప్పుడు కరెంట్‌లీ రేపటి నుంచి అంటే ఫస్ట్ నుంచి 4th వరకు ఇంకొక ఐపీఓ 30th ఇప్పుడు రన్ అవుతుంది. హ్మ్. ఫస్ట్ వరకు రేపటి వరకు ఉంది. ఇది శ్రీ లోటస్ డెవలపర్స్ ఐపీఓ అని. హ్మ్. ఇది కూడా ఒక 25% గ్రే మార్కెట్ ప్రీమియంతో రన్ అవుతుంది కాబట్టి పాజిటివ్‌గా లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది రూ. 150 వాళ్ళ ఆఫర్ ప్రైస్ 190 వరకి లిస్ట్ అవ్వచ్చు. ఇది కూడా ఇన్వెస్టర్స్ ఇవాళ ఉంది, సాయంత్రం వరకి, మధ్యాహ్నం వరకి అండ్ రేపటి వరకు కూడా ఉంది. లిస్ట్ కొనుక్కోవచ్చు ఐపీఓలో. ఇది కూడా యాడ్ అంటే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకోటి అన్నిటికన్నా పాపులర్ ఇవన్నిటికన్నా ఇప్పుడు నడుస్తున్న ఈ సంవత్సరం మనది ఇంపార్టెంట్ ఐపీఓ వచ్చేసి ఎన్ఎస్‌డీఎల్ హ్మ్. నేషనల్ స్టాక్ డిపాజిటరీ లిమిటెడ్. ఈ ఈ ఐపీఓ ఇప్పుడు కరెంట్‌లీ నడుస్తా ఉంది. ఇది రూ. 800 రేంజ్‌కి వాళ్ళు ఆఫర్ చేశారు. పక్కా ఆల్రెడీ ఒక రూ. 130, రూ. 140 గ్రే మార్కెట్ ప్రీమియం అంటే 16, 17% ఉంది. లాంగ్ టర్మ్‌కి ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలిగే స్టాకు. ఇది 4,000 కోట్ల ఐపీఓ. ఆల్రెడీ ఓవర్ సబ్‌స్క్రైబ్డ్ అయింది. నియర్లీ 1.5, 2 టైమ్స్ జరిగిపోయింది. ఇంకా ఎక్కువ కూడా సబ్‌స్క్రైబ్ అవ్వచ్చు. సో, లాంగ్ టర్మ్‌కి బికాజ్ ఇట్స్ ఇప్పుడున్న సీఎస్‌డీఎల్‌కి కూడా చూసుకుంటే అది రిటైల్. ఇది మోస్ట్‌లీ హ్యూజ్ హోల్డింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ఎస్‌డీఎల్ ఐపీఓ కూడా ధైర్యంగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఎంఎన్‌బి ఇంజినీరింగ్ అని ఇది కూడా కొంచెం గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. హ్మ్. బట్ ఇది కొంచెం చూసుకోవచ్చు. ఇది ఒక 10-15% ఉంది. బట్ ఇంకొక మంచి మంచి ఐపీఓ కరెంట్‌లీ ఉన్నది ఏంటంటే ఇవ్వాలే లాస్ట్ డేట్ బట్ ఆదిత్య ఇన్ఫోటెక్ ఏదైతే సీపీ ప్లస్ అనే సీసీ కెమెరా ఉంది. ఓకే. వాళ్ళదనమాట. వాళ్ళు లిస్టింగ్‌కొస్తున్నారు. ఇది కూడా మంచిగా ఇవాళ అంటే మంచి స్టాక్. ఈవెన్ వచ్చాక కూడా లిస్ట్ అయ్యాక కూడా కొనగలిగే స్టాక్ అనమాట. ఎందుకంటే సీపీ ప్లస్ ఈస్ ద లీడింగ్ సీసీటీవీ కంపెనీ ఇన్ ఇండియా. సో, వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా సీసీటీవీ పాపులర్ అవుతోంది. చాలా అయింది. ఇంకా స్టిల్ స్కోప్ ఉన్న అవును. సెక్టర్ అనమాట. సో, అందులో ఆల్రెడీ సీపీ ప్లస్ మార్కెట్ లీడర్. అందుకే సో, ఈ ఆదిత్య ఇన్ఫోటెక్ వచ్చాక కూడా కొద్దిమంది లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. సో, అండ్ ఇంకొకటి కూడా క్లోజ్ అవ్వబోతోంది ఇవాళ లక్ష్మీ ఇండియా ఫైనాన్స్. ఇది మంచి నిషే ఫైనాన్స్ కంపెనీ ఎన్‌బీఎఫ్‌సి. ఇది కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం బాగా ఉందన్నమాట. ఇంకా కొన్ని స్టాక్స్ అయిపోయాయి. వెళ్ళిపోయాయి. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ వీడియో ద్వారా చెప్పాల్సిందేంటంటే ఐపీఓస్ కూడా కొన్ని కేసుల్లో మంచి ప్రాఫిట్ తెచ్చే అవకాశాలున్నట్టే కొన్నిసార్లు నష్టాలు కూడా తెచ్చే ఓకే. అవకాశాలున్నాయి. చాలా మటుకేంటంటే ఐపీఓస్ ఏమయ్యాయంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్‌కి ఎగ్జిట్ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు ఒక 1 ఇయర్, 2 ఇయర్ బ్యాక్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకు ఎగ్జిట్ కావాలంటే ఐపీఓ మార్గం ద్వారా పబ్లిక్‌కి ఈ షేర్స్‌ని అమ్మేసి బయటపడడానికి కంపెనీస్ ఐపీఓకొస్తున్నాయన్నమాట. ఓకే. సో, అట్‌లీస్ట్ ఒక 45-50% ఆఫ్ ద ఐపీఓస్ ఏవైతే లాస్ట్ 2 ఇయర్స్‌లో లిస్ట్ అయ్యాయో, ఇప్పుడు వాటి లిస్ట్ ప్రైస్ కన్నా తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. ఓకే. సో, ఇన్వెస్టర్స్ కూడా కాషియస్‌గా ఉండాలి. ప్రతి ఐపీఓ వస్తుందని ప్రతి దానికి అప్లై చేసి నాకు లాభాలొస్తాయని ఆశపడడం కూడా తప్పు. హ్మ్. సొంతంగా కొంచెం రీసెర్చ్ చేసుకోవాలా, వాల్యుయేషన్ అవి కరెక్టో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో కూడా చూసుకోవాలి. ఇంతకు ముందు చూసుకోవాలి. ఎలాగుంది అనేది ప్రైజింగ్ కూడా. ఎలా ఉంది చూసుకోవాలి. హ్మ్. ఎందుకంటే పెర్ఫార్మెన్స్‌తో పాటు ప్రైసింగ్ మంచి కూడా పెర్ఫార్మ్ ఇంపార్టెంట్. ఉన్నా సరే ప్రైజింగ్ ఓవర్ ప్రైస్డ్ ఆల్రెడీ లిస్ట్ అయ్యేటప్పుడే అనుకోండి ఇట్ హ్మ్. డజంట్ మేక్ సెన్స్ అనమాట. మనం హ్మ్. ఆఫర్ చేస్తున్నప్పుడే. సో, అందుకే కొంచెం స్టడీ చేయాలి. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడాలి. అప్పుడే తప్ప తొందరపడి ప్రతి ఐపీఓకి మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. యాహ్! సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.